అంటే వాగ్దానం చేసిన వాడు ఆయనే, చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. మనం విశ్వసించిన తోడనే నిత్య జీవాన్ని పొందాము. ఆ తర్వాత నిత్య జీవము ఖచ్చితంగా ఉన్నది అని మనం నమ్మాలి అని పత్రిక రాశాడు. మనం ఎరుగుదాం, నిత్య జీవం పక్కా మనకుందని ఎరుగుదాము. నిత్య జీవము పొందడమే కాకుండా దాన్ని నిలబెట్టుకోవడానికి సహోదరుల మధ్య సహవాసములో సమాధానం ఉన్నది. ప్రభువుతో సహవాసము ఉన్నదని చెప్పుకొని వాడు సహోదరులతో ద్వేషం ఉంటే ఆ సహవాసం అది నిలబడేది కాదు. నిత్య జీవమే లేదు వానిలో అని 3:15 చూసాము. షరతు కూడా చూసాము. మనకు పక్కా నిత్య జీవం ఉంది. నిత్య జీవము ఉండడమే కాకుండా మనకి అడిషనల్గా ఎక్స్ట్రా ఏముంది, మనకి పాలు పంపులు కూడా ఉంది. ఎందులో నిత్య జీవము మనకి ఎవరిచ్చారో ఆ ప్రియ ప్రభువు యొక్క రక్తమాంసాలలో పాలి భాగము మనకున్నది. అది ఇంకెంత గొప్ప అద్భుతమైన